పెసరపప్పుతో అమృత ఫలము. ఒక కప్పు పెసరపప్పు 4 అవర్స్ ముందు నానవేయాలి. తర్వాత కావలసిన పదార్థాలు పెరుగు, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా తరిగిన ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి. పెసరపప్పు, పెరుగు, ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీకి మెత్తగా వేయాలి. ఉప్పు కూడా వేయాలి గ్రైండర్లో. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఈ ఎండుమిర్చి వేయాలి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఒకవేళ పెరుగు పుల్లగా లేకుంటే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఇలా గట్టిగా అయ్యే వరకు కలపాలి. చేతికి అంటుకున్నప్పుడు దించాలి. పెసరపప్పు అమృత ఫలం రెడీ.